ప్రేమిస్తే ఏం చేస్తారు? మా అయితే ఒక 100 రూపాయలు చాక్లెట్ కొంటారు, లేదంటే ఒక 2000 డ్రెస్ కొంటారు, ఇంకా అయితే ఒక ఐఫోన్ కొనిస్తారు. అంతే కదా. అది కూడా నువ్వు వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తే, నువ్వు వాళ్ళని పట్టించుకుంటే. కానీ ఒక ఆయన ఉన్నాడు, మనం ఇంకానూ దుర్మార్గంగా ఉండగానే, మనం ఇంకానూ పాపంలో ఉండగానే ఆయన మనల్ని ప్రేమించాడు. ఆయన మనల్ని ప్రేమించి ఒక చాక్లెట్తో సరిపెట్టుకోలేదు, ఒక బండితో సరిపెట్టుకోలేదు, ఒక ఇంటితో సరిపెట్టుకోలేదు, తన ప్రాణాన్ని ఇచ్చేసాడు. అది నిజమైన ప్రేమ అంటే. నిన్నుగా ప్రేమించే ప్రేమ, అది కలవరి ప్రేమ, అది నిన్ను కోరుకుంటున్న ప్రేమ, నీ కొరకు ప్రాణాన్ని అర్పించిన ప్రేమ. ఆ ప్రేమను తెలుసుకున్నావా నువ్వు? ఈ లోక ప్రేమను చూసి నువ్వు మోసపోతూ ఉన్నావేమో. ఈ లోకంలో నీ రంగును చూసి, నీ హోదాను చూసి, నీ ధనాన్ని చూసి, నీ కులాన్ని చూసి ప్రేమించే ప్రేమ ఇది. అవన్నీ పోతే నీ దరిదాపులకి ఎవ్వరూ రారు, నిన్ను ఎవ్వరూ పట్టించుకోరు. కానీ నా యేసయ్య నువ్వు జీరోగా ఉన్నా నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నువ్వు పొట్టిగా ఉన్నా, నువ్వు నల్లగా ఉన్నా, నీ దగ్గర డబ్బు లేకపోయినా, నీ దగ్గర చదువు లేకపోయినా, ఆయన నిన్నుగా ప్రేమిస్తున్నాడు. నీకు తనకి మధ్య పాపం అడ్డొస్తే ఆ పాపం వల్ల వచ్చే జీతం ఆ నిత్య నరకం అని తెలుసుకుని, ఆ నిత్య నరకంలోకి నువ్వు వెళ్ళకూడదని నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ఇది నిజమైన ప్రేమ అంటే. ఇది నిన్నుగా ప్రేమించి నిజమైన ప్రేమ. ఈ ప్రేమ నువ్వు తెలుసుకున్నావా? ఇంకెన్ని రోజులు గుడ్డివాడిగా ఉంటావు? ఆ క్రీస్తు ప్రేమను తెలుసుకున్నట్లయితేనే నువ్వు నిత్య రాజ్యానికి చేరగలవు. ఆమేన్. ప్రైజ్ లార్డ్.